హైదరాబాద్ ఎల్బీ నగర్ హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారింది. పాత కక్షలతో ప్రాణ స్నేహితుడిని చంపేశారు ఫ్రెండ్స్. అర్ధరాత్రి వెంటాడి కారుతో ఢీకొట్టి కత్తులు గొడ్డలతో నరికేశారు నిందితులు. మహేష్ కు సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. మహేష్, పురుషోత్తం, నాగరాజు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. 2 ఏళ్ల కిందట నాగరాజు పెళ్లి బరాత్లో గొడవ జరిగింది. మహేష్ పై బీర్ బాటిల్తో పురుషోత్తం దాడికి పాల్పడ్డాడు. పురుషోత్తంపై కోర్టులో కేసు పెట్టాడు మహేష్. కాంప్రమైజ్ అవుతానని డబ్బులు తీసుకుని పురుషోత్తంపైనే దాడి చేశాడు మహేష్ ను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు పురుషోత్తం. పోలీసుల అదుపులో నిందితులు పురుషోత్తం అలాగే నాగరాజు ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా ఆ విజువల్ని చూస్తే కనుక ఆ కుటుంబం ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని ఫేస్ చేస్తున్న అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు చూడొచ్చు, మహేష్ని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి పారిపోతున్న విజువల్ని మీరు చూడొచ్చు. పారిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ స్కూటీ మీద అదిగో మీరు చూడొచ్చు, ఒక కారు వస్తుంది. కారు వచ్చి ఢీకొడుతుంది. ఢీకొట్టిన తర్వాత మాటికి ఐ థింక్ ఒక 2-3 సార్లు మనకి కనిపిస్తోంది. ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత స్కూటీ మీద ఒక వ్యక్తి అక్కడ ఫాలో అవుతున్న విజువల్ని మీరు చూడొచ్చు. అదిగోండి, ఇటు ఒక బైక్ మీద వెళ్తున్నట్టుగానే భావించి వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు మీద పడిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల నుంచి వచ్చి ఇంకోసారి ఢీకొట్టే సందర్భం బహుశా అనుకుంటా. దీంతో వెంటనే ఆ పక్క సందులోకి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఒక స్కూటీ వెళ్తున్న విజువల్ని మీరు చూడొచ్చు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగరంలో కత్తుల గొడ్డల్ల నరకడమా, కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేయడమా, ఎక్కడికి ఉన్నా అంటూ కూడా ప్రశ్న జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, ఈ విజువల్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎల్బీ నగర్ హత్య కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. పాత కక్షలతోని ప్రాణ స్నేహితునే చంపేశారు ఫ్రెండ్స్. అర్ధరాత్రి వెంటాడి కారుతో ఢీకొట్టి కత్తులు గొడ్డలతో నరికేశారు నిందితులు. మహేష్, పురుషోత్తం, నాగరాజు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. 2 ఏళ్ల కిందట నాగరాజు పెళ్లి బరాత్లో ఈ గొడవ జరిగింది. మహేష్ పై బీర్ బాటిల్తో పురుషోత్తం దాడికి పాల్పడ్డాడు. పురుషోత్తంపై కోర్టులో కేసు నమోదు చేశాడు మహేష్. కాంప్రమైజ్ అవుతానని డబ్బులు తీసుకొని పురుషోత్తంపైనే దాడి చేశాడు మహేష్ను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు పురుషోత్తం. పోలీసుల అదుపులో నిందితులు పురుషోత్తం అలాగే నాగరాజు ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మిగిలిన ఇంకెవరైనా ఉండారా, ఈ దాడికి ఇంకెవరైనా కారణమా, ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబం, మహేష్ కుటుంబం రియాక్ట్ అయింది. మహేష్ తల్లితో ఆర్టీవీ మాట్లాడింది. ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి ఏమంటోంది ఇప్పుడు చూద్దాం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి బొడ్డు మహేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా పాత కక్షలే దీనికి ప్రధాన కారణం అన్నట్లు కూడా ఒకవైపు పోలీసులు దర్యాప్తులో చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ప్రస్తుతం నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తన కొడుకుని అత్యంత దారుణంగా హత్య చేశారంటూ పెద్ద ఎత్తున రోధిస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఎవరైతే మృతి చెందారో సంబంధించినటువంటి తల్లి పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడించే చేద్దాం. అమ్మ, అసలు ఏమైంది, ఎందుకు, ఏం చేశారు? మామూలు చంపిరమ్మా. అమ్మ పుర్చిగాడు, విజయభాస్కర్ రెడ్డి, ఉపేందరు వాళ్ళందరూ ఉన్నారమ్మా. వాళ్ళ బావ పుర్చిగాని బావ దిడిచిన వాళ్ళకి కరిపాయింట్ పెట్టిండు వాడు. అందరూ పెట్టి జైలుగా చైతన్య పోలీస్ స్టేషన్లోనే జైలుకు పోయినాడు. వాళ్ళని వచ్చే రాకట్నే వేయాలని వాళ్ళు అనుకురు. నేను నిన్న వాని బావ అన్నాడు. ఆయన ఫోన్ చేసిండు, సిల్కు ఉపేందర్ రెడ్డి ఫోన్ చేసిండు, విజయభాస్కర్ రెడ్డి ఫోన్ చేసిండు. వాళ్ళకు మాట్లాడి నేను వాళ్ళ అమ్మ నన్ను తెలియదు వానికి. నేను అప్పుడే నా కొడుకు చెప్పిన జాగ్రత్త కొడుక ఇట్లా అంటున్నా అంటే నేను వాళ్ళ తిరిగిపోను కేసు కొట్టేసుకుందాం అమ్మ అన్నాడు.
ఇంతెల్లమే ఇట్లయిందమ్మ, నెల కూడా కాలేదు నా కొడుకు వచ్చింది. 20 రోజులు అవుతుంది. 20 రోజులు సంచి వాడు నా కొడుకు కావాలి కాస్తుర్రు. ఇక బయటకు వచ్చేది ఆలస్యం వేయాలని చెప్పిర్రు. వాళ్ళ కడుపు కాల. వాళ్ళు ఎంతమంది అంటే ఎందుకు మీకు కొడుకు పైన ఎందుకు పగ పెంచుకున్నారు? ఏమమ్మా, పెళ్లి కాడ చిన్న గొడవ వచ్చి అదే గొడవ పోనీయలేరు. ఇక అది మామూలునే ఫస్ట్ నరికిండు. ఆ వాడుకావు ఆ మస్తు నరికిండు, బీడు చేస్తూ నరికిండు. ఒంటరిగా తీసుకుపోయింది. పెళ్లి లేని ఒక నెలకే 5 వీరు దాపించి నా కొడుకు నరికి వెనక మళ్ళీ చూస్తే అరికే వాడు అరే పుడిచి నువ్వు వారని ఇక వాడు ఇంత ఎత్తు గోడ మించి దునికి పరారైండు. నా కొడుకు పానాలు కాపాడకుండా ఇవాళ మొత్తం ఏం పానాలు తీసిండు. నిన్న మధ్యాహ్నం ఉంటేనే ఉండటమ్మ, నేను ఊర్లో ఉంటా. నా కొడుకు ఈడ రేపు సంతకం పెట్టాలని బెయిల్ మీద వచ్చిందిగా, సంతకం పెట్టాలని పోలీసులు ఫోన్ చేస్తే పంపించిన. ఈ పంపించినందుకు ఇది జరిగింది. నేను లేను మేడం, ఊళ్ళో ఉన్నా. మాతో బాగాలేకుంటే ఊళ్ళో ఉన్నా. 1 జరిగిందట. పోలీసు వాళ్ళు మా ఊడు అబ్బాయి వాళ్ళు చూసి చెప్పిర్రు. మా మామూలు చూస్తే ఇక్కడ అన్న పడిపోయిన వాళ్ళు నెంబర్ చెప్తే నాకు ఫోన్ చేసిండు. మంచిగానే ఉండాయి అంటే కామినీలోకి వేసిన అమ్మ ఏం కాలే అన్నాడు. అప్పుడే చచ్చిపోయినట్ట. అది మహేష్ తల్లి అక్కడ రోధించడం జరుగుతోంది. ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో ఆ దుర్మార్గుని విడిచిపెట్టద్దు అంటూ ఆవిడ వేడుకుంటోంది. నా కొడుకుని అత్యంత దారుణంగా చంపేశారంటూ ఆ తల్లి అక్కడ రోధిస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు ఆ పరిస్థితుల మీద అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మహేష్ సోదరితో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఆమె ఏమంటుందో చూద్దాం. సో మొత్తం మీద చూడొచ్చు, పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు? మా అన్న గొడ్డు మహేష్ మా అన్నని అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలతోటి తల మీద అసలు చూడలేనంత ఘోరంగా చంపిండు. వాడు పురుషిగాడు. వాడు నాగార్జున, సందీపు, చిలుకు పెందరు, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ పక్కా ప్లాన్తో 3 డేస్ నుంచి కారులో తిరుగుతుర్రంట. మా అన్న చూసి ఎందుకు నాకు గొడవ అయిపోయింది, ఫస్ట్ నువ్వే నన్ను ఇది చేసినావు, నాకు గొడవ అయిపోయింది, మన ఇద్దరికి వద్దు అని అనుకుర్రంట. కూడా ఆడ పక్కా ప్లాన్ తోటి ఎవ్వరు లేరు, ఒక్కడే ఉండు, వీడిని ఎట్లాగో ఫస్ట్ కార్ తోటి గుద్ది వీడిని స్కూటీ తోటి ఇట్లా చేసి వాళ్ళు లాస్ట్కు ఇట్లా చేసిరు మేడం. ఇలా జరిగింది. మా అన్న అవుతాడు గొడ్డు మహేష్. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఎప్పటి నుంచి అంటే ఒక 6-7 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెళ్ళి భరత్ కానీ ఒక్కడనే పిలిచిండు అనమాట. వేరే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి పిలిచి ఒక్కడనే పిలిచి పెళ్ళి భరత్లో మామూలుగా బీర్లు తాగి డ్యాన్స్ వేస్తుంటే చూడకుండా కావాలనే తిని చూడట్లేడు, వాడు కావాలనే పక్క ప్లాన్ తోటి బీర్ సీసతోటి తల మీద కొడితే అప్పుడు మా అన్నని వాడు కొట్టిండు ఫస్ట్. పురుషోత్తం అనేటోడు. అసలు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ మేడం, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. మంచిగా ఉండి పెళ్ళికి పిలిచి అట్లా కొట్టిండు. సరే పోనీ తర్వాత తెలిసి గొడవ అయిపోయింది కదా, వీళ్ళు కొట్టుకురు వాళ్ళు కొట్టుకుంటారు, వాడు కొట్టిండు, వాని ప్రకారం వానికి దెబ్బలే తాకలేవు, అయిపోయింది మన ఇద్దరం, ఇంకా నీ జోలికి నువ్వు రావద్దు నా జోలికి నేను రావద్దు అనుకున్నాం. 3 డేస్ ముందు వీడు పక్క ప్లాన్ తోటి చేపించిండు. అంటే మొదట పురుషోత్తం అనే వ్యక్తే దాడి చేశారు, కానీ మీ అన్న ఎందుకు జైలు పోయిన, మీ అన్న పైన ఎందుకు కేసు పెట్టారు అంటే వాళ్ళు నన్ను కొట్టిండు, నా తప్పు లేకున్నా నేను ఫ్రెండ్ అని నమ్మినా నన్ను కొట్టిండు, నిన్ను కొడితే మన ఇద్దరికి ఏ కేసు ఉండదు, ఏది గొడవలు ఉండవు అని అట్లా చేసిండు మేడం. అంటే గతంలో పురుషోత్తం కూడా దాడి చేశారు మీ అన్న అని అంటున్నారు, అది వాస్తవం ఏమైనా? అది తనే ఫస్ట్ అన్న మీద అటాక్ చేసిండు. వీళ్ళిద్దరు ఫస్ట్ మంచి ఫ్రెండ్స్ ఉండే, మధ్యలో వ్యక్తుల వల్ల ఇట్లా అయ్యి అటు ఇటు చెప్పడం వల్ల వీళ్ళిద్దరికి ఇట్లా అయ్యి వాడే బీర్ సీసా కొట్టడం వల్ల ఇది ఈడి దాకా వచ్చేసింది.
అంటే 20 days అవుతుందా రిలీజ్? 20 days అవుతుంది మేడం. అంటే మీరు చూడట్లేదు అంత చెప్పలేదు అన్నకి జాగ్రత్త చెప్తున్నాం మేడం. ఊర్లోనే ఉండిన రోజులు 3 days బ్యాక్ వచ్చిండనమాట ఇక్కడికి. వచ్చి సైన్ కొంచెం పని ఉంటే చూసుకొని వెళ్ళిపోదాం, ఈరోజు వెళ్దామని అనుకుండు. ఈరోజు ఊరికి వెళ్ళేది ఉంది, వాళ్ళు నైటే అప్పుడే అట్లా చేసేసి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు బిఎన్ రెడ్డి, ఇంకా 2-3 అల్కాపూరిలో ఉంటారు, ఇంకిద్దరేమో భరత్నార్లో ఉంటారు. అంతే. అంటే ప్రస్తుతం పోలీసులకు దొరికారా? ఏమో మేడం తెలియదు నాకు. పట్టుకోవాలి వాళ్ళని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. వాళ్ళు కావాలని పక్కా ప్లాన్ తోటి చేసిర్రు, పక్కా ప్లాన్ తోటే చేసిర్రు. అంటే రాత్రిపూట ఎక్కడికి వచ్చారు? రాత్రిపూట ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యి ఇంటికి వెళ్తా అని ఇంకో ఫ్రెండ్కి ఇద్దరు బండి మీద నన్ను దింపు నవీన్, నేను ఇంటికి వెళ్తా 10-11 అవుతుందంట. ఆ టైంలో ఇంటికి వెళ్తా అంటే సరే దింపుతా అని ఇద్దరే ఉన్నారంటే కొంచెం మా ఇంటికి కొంచెం దూరంలోనే ఇట్లా అయ్యింది. మొత్తం పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి మాకు న్యాయం జరగాలి మేడం. వీని తప్పు లేకున్నా వీన్ని ఎట్లా ఇది చేసిరో వాళ్ళకు తగిన శాస్త్రీయ అడగాలి. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ఏం చేస్తారో ఆ దేవుని మాకు న్యాయం కావాలి. అంటే మీకు ఎంతసేపటి తర్వాత తెలిసింది ఈ విషయం? మాకు 1:20కి అట్లా అమ్మ ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా నరికిండ్రంట, ఒక్కడే ఉండంట, కామినీలూరు అంటే మీరు వెళ్ళండి అంటే మేము 1:20కి కామినీకి వచ్చినాం. వచ్చేసరికి అప్పటికే వాళ్ళు లేదు మేడం సీరియస్ ఉంది, చనిపోయారు అని చెప్పారు.